ఈరోజు ముస్తాబాద్కు మానేరు నుంచి కెనాల్ నీళ్ళు వదిలినని చెప్పి అధికారులు రైతులందరికీ చెప్తా ఉన్నారట. ఇలా ముస్తాబాద్లో రైతులందరికీ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మానేరు కింద దాదాపు 8,500 ఎకరాలు పారకమంతా కూడా ఉన్నది ఈ కెనాల్ ద్వారా. ఇది 18వ తూము. అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే రైతులకు కెనాల్లో ఏదైతే మానేరులో నీళ్లు లేవు, వాటర్ పూర్తిగా ఇయ్యలేము, ఏమున్నా కొంత ఆయకట్టు వరకే నీళ్ళు ఇస్తామని చెప్పి అంటా ఉన్నారట. అయ్యా అధికారులను కానీ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీలోని కేసీఆర్ గారి ప్రభుత్వము ఏ రకంగా చివరి ఆయకట్టు వరకు కూడా ఏ రకంగా నీళ్ళు ఇచ్చిందో, ఏ రకంగా నీళ్ళు ఇచ్చి రైతులందరినీ కాపాడిందో అదే రకంగా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇవ్వాలి. చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వకుంటే మాత్రం మేము రైతులమందరం కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు ఇస్తారు, కాలం మంచిగా పుష్కలంగా అయింది, పైనుంచి నీళ్ళు వస్తాయని చెప్పి రైతులంతా ఆశగా ఉన్నారు. మీరేమంటారో టైంకి వస్తే మానేరులో 2 గదాల నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్ళు ఇస్తే పూర్తి దాకా పోవు, మొత్తం దాకా జారిపోవు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మేము రైతుల్ని నిజంగా కాపాడేటువంటి ఆలోచన మీకుంటే రైతులందరికీ ఇవ్వండి. ఎందుకంటే రైతుల ఆశతోటి వేలకు వేలు పైసలు పెట్టి తుకపట్లు తీసుకొచ్చుకొని నార్లు పోసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరు నార్లు ఈతకొచ్చినాయి, నీళ్ళు వస్తాయని చెప్పి అనుకున్నటువంటి రైతులకు నోట్లో మట్టి కొట్టినట్టుగా టైంకి వస్తే మీరు 2 రోజుల నుంచి ఏం చెప్తా ఉన్నారంటే రైతులకు కిందికి ఇయ్యము, ఏమున్నా 18వ నంబర్ కెనాల్ దాకానే వాళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తాయి, అటు మీకు ముందరికి నీళ్ళు ఏమని చెప్తా ఉన్నారట. రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు, కన్నీరు పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం, చివరి ఆయకట్టు వరకు కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వకుంటే రైతుల పక్షాన మేమందరం వస్తాం, అందరం కూడా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు పుష్కలంగా నీళ్లున్నాయి, పుష్కలంగా కాలమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మానేరు నింపుకోవచ్చు, మానేరు నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ యొక్క కెనాల్ ఇచ్చి 2-3 రోజులు అయింది. కెనాల్లో చూసినట్టయితే మొత్తం గడ్డి, గాదం, చెత్త, తీగ అంతా కూడా అట్లే ఉన్నది. అధికారులకు కూడా ఇంతకుముందు ఫోన్ చేయడం జరిగింది, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 3-4 రోజుల లోపల మొత్తం తీపేయాలని చెప్పి అధికారులకు కూడా నేను చెప్పడం జరిగింది. నేనే ఫోన్ చేసి మాట్లాడినా, ఖచ్చితంగా తీపిస్తున్నారు. తీపియని పక్షంలో వారం రోజులు సమయం ఇస్తాం. వారం రోజులలో ఈ కెనాల్ మొత్తం శుద్ధి చేయకుండా మాత్రం రైతులందరూ తీసుకొని వచ్చి ఇక్కడ కెనాల దగ్గరనే మేము కూర్చుంటాం. అట్లాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే రైతులు ఆశతోటి తుకాలు పోసుకొని 1000 కళ్ళు వేసుకొని చూస్తూ ఉన్నారు, కళ్ళలో వత్తులు పెట్టుకొని చూస్తూ ఉన్నారు మీ నీళ్ళ కోసం. మరి కాలమైనాక కూడా మీరు నీళ్ళు ఇచ్చేందుకు ఎందుకు ఈ బాధ? మీకు కరువు కాదు, ఇప్పుడు కాలమైంది. కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. అవకాశం ఉండగా రైతులందరినీ కాపాడండి. మీరు దయచేసి రైతులను కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులని, ప్రభుత్వాన్ని మరోసారి కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.